ప్రవీణంగా అప్పగిస్తాము. అన్న వాళ్ళు వాక్యంలో నడిపిస్తారు. అన్నము దేవుడిపై దేవుడిపై ఆహ్వానిస్తున్నాము. దేవుని సన్నిధిలో మృతులు మౌనంగా ఉంటారంట. ఎవరు? మృతులు అంటే చనిపోయిన వారు మౌనంగా ఉంటారు. సజీవులైతే స్తోత్రాలతో స్తుతులతో గంభీరంగా ఉత్సాహ ధ్వనులతో ఉంటారంట. మరి మీరు మృతులు సజీవులు అయితే నాకు అర్థం కావాలి. మీరందరూ సజీవులని నా విశ్వాసం. కాబట్టి దేవుని సన్నిధిలో సజీవులైన అందరూ గొప్ప దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు దేవుని వాక్యం ఎలాంటిదంట పాడబడాలి కదా బ్రదర్, సహోదరు సాక్ష్యం పాడబడాలి కదా. ఎలాంటిదంట? ఖడ్గము వంటిది. ఎలాంటి ఖడ్గం? ఖడ్గం ఏం చేస్తుంది? గుచ్చితే కడుపులోకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది? గుచ్చితే కడుపులోకి వెళ్ళి పేగులన్నీ బయటకు తీసుకొస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యం ఎలాంటిదంటే ఖడ్గము లాంటిది. ఆ ఖడ్గం అనే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలోనికి చొచ్చుకెళ్ళి నీ హృదయంలో ఉన్న మొత్తము బయట పెట్టి నిన్ను బలపరచాలంటే బలపరుస్తుంది, స్థిరపరచాలంటే స్థిరపరుస్తుంది, ఓదార్చాలంటే ఓదార్స్తుంది, నిన్ను సరి చేయాలంటే సరి చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తున్నాను. కనుక వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసువే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి నీ ఘనమైన నామం నిమిత్తం ప్రభా మమ్మల్ని అందరినీ ఆత్మచేత నడిపించే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీ మాటలు వినడానికి ప్రభా మేము వేచి ఉంటుండగా తండ్రి అతి ప్రాముఖ్యమైన సమయంలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ పాద సన్నిధిలో నీ బలిపీఠం ఎదుటే ప్రభా నేను నిలబడి ఉంటుండగా నైనా ఇదిగో మీ వాక్కును తండ్రి బలముగా ప్రకటించినట్టు తండ్రి నా నోటినే ప్రభా మీ పూర్వగా వాడుకొని తండ్రి వాక్కు నా ద్వారా బయలుపరచాలని ప్రయత్నించినాను ప్రభా. నా ద్వారా బయలుపెడుతున్న నీ మాట ఇక్కడ వినిచున్న ప్రతి ఒక్కరి హృదయాలను చొచ్చుకెళ్ళి ఇదిగోనైనా వారి మూడులు అంతటి ప్రభా శుద్ధి చేసినైనా వారిని కట్టి బలపరచినైనా ఆత్మ చేత అభిషేకం చేత బలము చేత శక్తి చేత ఆరోగ్యం చేత ఆశీర్వాదం చేత నింపే వాక్కును తండ్రి బలమైన వాక్కును పశ్చాత్తాపం కలిగించే వాక్కును మారు మనసు పుట్టించే వాక్కును వారందరికీ దయచేయమని ప్రతిపాదించినాం తండ్రి. సకల క్రియలన్నింటినీ యేసు నామములో లయం చేస్తున్నాం తండ్రి. నీ ఆత్మను ప్రకటింపజేస్తున్నాం ప్రభా. మీరు వారందరూ ప్రభా శ్రద్ధ కలిగిన వాక్యం వినటకు సహాయం చేయండి తండ్రి. నిద్రాత్మను నిర్లక్ష్యాత్మను యేసు నామములో లయం చేస్తున్నాం తండ్రి. చురుకాత్మను ప్రతి ఒక్కరికి ప్రభా కుమ్మరిస్తుండగా నీ బలమైన కార్యం చేయమని ప్రతిపాదించు. ఇదిగోనైనా నీ చేతులు సమస్తం సమర్పిస్తూ మీరు నడిపించమని, మీరు మాట్లాడమని, మీరు సరి చేయమని, మీరు ఆశీర్వదించమని ప్రతిపాదించు తండ్రి. మా దేవుడు మా ప్రభువునైనా మా బోధకుడైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియపరలోకి తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళబోయే ముందు వాక్యం యొక్క అంశం ఏంటంటే గత రాత్రి పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి మీరు రేపు మన సంఘంలో వాక్య పరిచర్య చేయాలని చెప్పినప్పుడు దేవుని పాద సన్నిధిలో ప్రభువా దేని గురించి మీరు మాట్లాడబోతున్నారు అని అడిగాను. నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావా అని దేవుడు నాకు చెప్పాడు. ప్రభా నా దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి ఆశీర్వాదం, ఒకటి ప్రార్థనా జీవితం. దేని గురించి మాట్లాడమంటారు చెప్పండి. అదే ప్రార్థనా జీవితం గురించి మాట్లాడు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి దేవుడు గత రాత్రికాల సమయంలో నన్ను సిద్ధపరిచి పంపించి మీకు బోధించి మీకు పరిచర్య చేయమని ఉపదేశించిన ఒక అంశం ఏంటంటే ఈరోజు మనము ప్రార్థనా జీవితంలో ఒక ముఖ్యమైన ప్రార్థన గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం గురించి అందరికి తెలుసు కదా, ప్రార్థన గురించి తెలుసు కదా, అందరూ చేస్తున్నారా?
ప్రార్థన చేసే అందరూ గట్టిగా చేతులు తట్టి తెలుస్తామని చెప్పండి. చప్పట తట్టి అంటే చప్పట తట్టడం ప్రార్థన చేయాలి కదా. సరే మంచిది, మీరు అందరూ ప్రార్థన చేయాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని రకాల ప్రార్థన మీకు తెలుసు? తెలియదు. ఉపవాస ప్రార్థన ఒకటి చెప్పండి. ఇంకా ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆరోగ్య ప్రార్థన, స్వస్థత ప్రార్థన, అభిషేక ప్రార్థన, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అన్ని ప్రార్థనలో ఒక ముఖ్యమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, ఆ ప్రార్థన చేస్తే ఒక బలమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగే ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? మీ నోరు తెరవబడుగాక. ఆమేన్. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. అన్ని ప్రార్థనల కంటే చాలా బలమైన ప్రార్థన అన్నమాట. ఏ ప్రార్థనకైనా జవాబు వస్తుందో లేదో తెలియదు, కానీ కన్నీటి ప్రార్థన మాత్రం ఖచ్చితంగా ఎలాంటి జవాబు వస్తుందంటే ఒక బలమైన జవాబు మాత్రమే వస్తుంది. సో ఈ రోజు ఆ కన్నీటి ప్రార్థన అనే అంశంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మీకు నేను దేవుని సన్నిధిలో బోధించాలని ఎంతో ఆశపడుతున్నాను. చాలా మందికి కన్నీటి ప్రార్థన చేసే అనుభవము ఉండదు. చాలా మంది చర్చలో సంఘాలు నేను గమనించిన విషయం ఏంటంటే ఈ పాట అంతా కన్నీటి ప్రార్థన అనుభవం ఉంటుంది. మ్యాక్సిమం ఈ పాట అందరికి కన్నీటి ప్రార్థన చేసే అనుభవం చాలా తక్కువ. అంటే మహిళలు, ఆడవారు, స్త్రీలు కన్నీటి ప్రార్థన బాగా చేస్తారు. మ్యాక్సిమం అందరూ చేస్తారు. తమ కుటుంబ అవసరాల కోసం కానీ, వ్యక్తిగత అవసరాల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, మరి దేని కోసమైనా సరే కన్నీటి ప్రార్థన స్త్రీలు బాగా చేస్తారు. పురుషుల్లో ఆసక్తి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే దేవుడు చెప్తున్నాడు, పురుషులైనా సరే స్త్రీలైనా సరే ప్రతి ఒక్కరి జీవితం ఉండాల్సిన ఒక ముఖ్యమైన ప్రార్థన జీవితం ఏంటంటే కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. పురుషులైనా సరే స్త్రీలైనా సరే కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే ఏడ్చి ప్రార్థన చెయ్యాలా. ఏడిస్తే ఏమంటారు? అబ్బాయిలు అయితే ఏంటో ఆడంగా ఏడుస్తున్నా ఉంటారు, అంతే కదా. అమ్మాయిలు అంటే ఏదో మనం వెళ్ళి ఏడుస్తున్నాం చిన్నపిల్లలాగా అంటారు. కానీ యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? మరి ఏడ్చే ప్రార్థనకి, మీ కన్నీటి ప్రార్థనకి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? చదవండి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3, 4, 5. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. తీసుకురా, దొరకదా? మీ బైబిల్ ఉంది అసలు? 12వ అధ్యాయం 3 నుంచి 4 వరకు చదువు. తల్లి గర్భమందు యాకోబు మన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి చేయముండెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమలాడెను. హల్లెలూయా. అతడు మగసిరి కలిగి దేవునితో పోరాడాడు. మగసిరి కలిగి దేవునితో పోరాడి దేవునే గెలిచాడంట. ఏదయ్యా మగసిరి అంటే? మనమంతా చెప్పారంటే ఆడు మగవాడు అంటారు కదా, ఆడు మగవాడు రా అంటారు కదా. ఎవరంటారు మనల్ని? అయితే పురుషులు కానీ స్త్రీలు కానీ వాడు మగవాడు రా, మగసిరుడు రా అంటారు. ఆడవాళ్ళు అయితే ఆడపులిరా అంటారు. ఎప్పుడు అంటారు? మగవాళ్ళు అయితే ఎప్పుడు అంటారంటే ఎవరైనా మన మీద గొడవకు వచ్చారనుకో, ఆ గొడవకు వచ్చిన వాళ్ళని మనం గెలిచినాం అనుకో, వాళ్ళకంటే రెట్టింపు బలంతో మనం గెలిస్తే వాడు మగవాడు రా, గెలిచారు వాడు అందరినీ అంటారు. ఆ గొడవలో కొట్టడంలో వాడు గెలిచారా, వాడు మగవాడురా అంటారు. అమ్మాయి గెలిచిందిరా, ఆడపుడిరా, శివంగిరా అంటారు. కానీ యేసు ప్రభు అలా గొడవల్లో గెలిచే వాళ్ళని, కొట్టడంలో గెలిచే వాళ్ళు ఏమంటారంటే మూర్ఖుడు అంటారు. బైబిల్ వాళ్ళకి పెట్టిన పేరు మూర్ఖులు. ఆ గొడవల్లో కొట్టడంలో గెలిచి తమ బలాన్ని చూపించే వాళ్ళు మూర్ఖులు అంటారు. అదే దేవుడు
మగాడు, ఆడసింహం ఆడపులి అని ఎవరు పెట్టారంటే కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. ఏడ్చే వాళ్ళు దేవుడు పెట్టిన పేరు వాడు మగాడుగా, ఆడపులిగా. అంటే దాని అర్థం ఏంటంటే మగసింహం ఆడపులి అంటే దాని అర్థం ఏంటంటే అంత బలమైన వ్యక్తులు. సింహం ఎలాగైతే అడుగులో అన్ని చేతులు కంటే బలమైనదో, పులి ఎలాగైతే అత్యంత బలమైనదో, నీ కన్నీటి జీవితం నీ జీవితంలో ఉంటే అంత బలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆ కన్నీటి జీవితం నీ జీవితంలో బలమైన వ్యక్తిగా నిలుపుతుంది. కన్నీటికి దొరికే జవాబు చాలా బలమైనదిగా ఉంటుంది. మీకు అతను రోజు చెప్తాను. కన్నీటికి వచ్చే జవాబు ఎలా ఉంటుందంటే, స్త్రీలని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. స్త్రీలకి ఒక పట్టు చీర కావాలనుకోండి, ఒక పట్టు చీర కావాలనుకొని వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు పట్టు చీర కావాలండి అని అడిగారు. ఎందుకు నీకు బిర్యానీగా చీరలు ఉన్నాయి, ఇంకేది నీ పట్టు చీరలు అంటే నాకు అంతా తెలియదండి, నాకు పట్టు చీర కొనిస్తారా కొట్టినా నీకు కొనియమని ఎందుకు కొనియాలి నీకు చీర ఏదో చీర కట్టుకో కొనిస్తానే అన్నం చేసి పెడతా లేకపోతే చేసి పెట్టను అయినా సరే నీకు కొనియము అంటాడు భర్త. అప్పుడేం చేస్తుంది, వంటిలో ఉన్న సామాన్లన్నీ భర్త ముఖం మీదకో లేకపోతే బెడ్రూమ్ లోకో కిచెన్ లోకో పారేయడం జరుగుతుంది. అయినా సరే భర్త ఇక్కడ అస్సలు కఠినం అయిపోయింది గుండె. అలాంటి సమయంలో భర్త భార్య పోరాడుతుంది, ఏదేదో చెప్తుంది, ఎన్ని చెప్పినా కూడా భర్త వినడు. కఠిన మనసులు అయితే పట్టు చీర కట్టించేలా కనీసం 300 రూపాయల చీర కూడా కొనివ్వడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది, ఒక వంటలోకి వెళ్ళి ఆ చీర కొనుక్కొని అని ఏడుస్తుంది అనమాట. ఏడవగానే ఏం చెప్తాడు భర్త వచ్చి ఇది ఏడ్చిందిరా, సరే ఏడ్చదులే పట్టుచలే కదా నీ మొహం కొనిస్తలే ఏడుపు ఆపు ఆ ఏడుపు ఆనగట్ట కట్టు ఇంకా అని ఏం చేస్తాడు, ఆ పట్టు చీర కొనిస్తాడు. అంటే ఆయన గట్టిగా అడిగిన, ఆయన గద్దించిన, హెచ్చరించిన, బ్రతిమాడుకున్న, కోపంతో సామాన్యాన్ని ఇసిరి పారేసిన, అలిగిన కొట్లాడినా రాని ఆ కనికరం ఎప్పుడు వచ్చింది, ఆ స్త్రీ ఆ భార్య కళ్ళలో నుంచి ఎప్పుడైతే కన్నీరు వచ్చిందో ఈ గుండె కరిగిపోయింది అనమాట. ఈ రాయి కరిగిపోయి ఏదైతే ఆమె అడిగిందో దాన్ని ఇచ్చేశాడు అంత కఠినమైన వ్యక్తి కూడా. ఇది సాధారణంగా కుటుంబాల్లో జరుగుతున్నదే, నేనేమి కొత్తగా చెప్పట్లేదు, మీకు అందరికి తెలిసినట్టు నాకు కూడా తెలుసు అనమాట. అంటే ఏదైనా సరే మనం పొందుకోవాలంటే ఏమీ కాని పరిస్థితుల్లో ఏం చేస్తాం, ఏడుస్తాం. అందుకనే సామెత కూడా ఏం చెప్పారంటే చేత కాకపోతే ఏడవచ్చు కదరా. అంటే మనము సంపాదించడం చేత కాలేదు, మనకు కోరుకోవడం చేత కాలేదు, అప్పుడుగా నువ్వు ఏడ్చావనుకో, నువ్వు ఏదైతే కోరుకున్నావో ఏదైతే ఆశించావో అది నీకు దొరుకుతుంది. అలాంటి కన్నీటి ప్రార్థన బైబిల్లో కొంతమంది ఉన్నారు. కన్నీటి ప్రార్థన చేసి ఒక బలమైన కార్యాలని అద్భుతాలను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, రకరకాల సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేసినప్పుడు సరైన జవాబు రాదు. మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో అది రోజులు చేసినా నెలలు చేసినా సరే అలాంటి వారికి సరైన జవాబు రాదు. అలాంటి సమయంలో కానీ నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే, నువ్వు దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో దానికి ఖచ్చితమైన జవాబు నీకు వెంటనే దొరుకుతుంది. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థన గురించి ఈరోజు మనం అంశంలోకి వెళ్తున్నాం. కాబట్టి ఒక చిన్న మాట చదివి వాక్యంలోకి వెళ్దాం. ఎంతవరకు చెప్పింది మీకు ఉపోద్ఘాతం మాత్రమే, ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి ఇప్పుడు వెళ్దాం. చదవండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించినాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కన్నీరు నేను చూసినాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను. ఒక భయంకరమైన పరిస్థితిలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు.
ఒక అవసరం కోసం, ఒక కొరత కోసం, ఒక సమస్య కోసం, ఒక ఇబ్బంది కోసం, ఒక అనారోగ్య పరిస్థితి కోసం దేవుడి సన్నిధిలో కన్నీరుతో ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నమాట, నువ్వు కన్నీరు విడిచుట నేను చూసి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడో అంగీకరించిన వెంటనే బలమైన కార్యం చేసి తీరుతాడు ఆ విషయంలో. అయితే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే అందరు కన్నీటి ప్రార్థన అంగీకరిస్తాడా? మీ వ్యక్తిగత జీవితంలో మీరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు కదా, మీ కుటుంబ సమస్యల కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, మీ భర్త కోసం, మీ భార్య కోసం, మీ ఉద్యోగాల కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది కన్నీటి ప్రార్థనలకు జవాబు వస్తాయి, చాలా మంది కన్నీటి ప్రార్థనలకు జవాబు రావు. ఎంతగా కన్నీరు కాచి ప్రార్థన చేసినా కూడా జవాబు దొరకదు. ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా అవసరం కోసం నువ్వు ప్రార్థన చేసినా, దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినా కూడా సమాధానం రాని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని కన్నీటి ప్రార్థనలకి జవాబు రాకపోవచ్చు. అయితే కన్నీటి ప్రార్థన అంగీకరించబడితేనే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది, నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇక్కడ దేవుడు చెప్తున్నమాట, నీ కన్నీరుని నేను చూసినాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యం అంశం ఏంటంటే, కన్నీటి ప్రార్థన అంగీకరింపబడాలంటే నీ కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రం ఉంటే సరిపోదు. అర్థం ఏం చెప్తున్నాను? కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రమే ఉంటే సరిపోదు. నువ్వు కన్నీరు మాత్రమే కాచి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన అంగీకరించడు. అది దాని అర్థం. కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రమే ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు, దేవుడు ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు, నీ ప్రార్థనకి జవాబు రాదు. అదే నీ కన్నీటి ప్రార్థనకు జవాబు రావాలంటే, కన్నీటి ప్రార్థన అయినా సరే, ఏ ప్రార్థన అయినా సరే, నీ ప్రార్థనకి జవాబు రావాలంటే కన్నీటితో పాటు కొన్ని విషయాలు ఉండాలి. ఆ కొన్ని విషయాలు ఏదో ఈరోజు దేవుడు మీకు అందరికీ ఉపదేశించబోతున్నాడు. అదే ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కన్నీరు కాస్తున్నా సరే, కానీ నీ కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రమే ఉంటే నీ ప్రార్థన అంగీకరించబడదు. హిజ్కియా చేసిన ప్రార్థనలో కన్నీరు మాత్రమే ఉంటే యేసు ఏం చెప్పాడంటే, నీ కన్నీరు నేను చూడలేదా, నీ ప్రార్థన నేను అంగీకరించలేదు అని అంటారు. కానీ హిజ్కియా దేవుడు చెప్తున్నమాట, నీ కన్నీటిని నేను చూసినాను, నీ ప్రార్థన నేను అంగీకరించినాను. కాబట్టి ఈరోజు మీరు అందరూ తెలుసుకోవాల్సిన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రమే ఉంటే సరిపోదు, కన్నీరుతో పాటు కొన్ని ఉండాలి. ఆ కొన్ని ఏంటో 3 విషయాలు మాత్రమే మీకు చెప్తాను. బైబిల్లో నుంచే కన్నీటి ప్రార్థనలో నీ కన్నీటితో పాటు ఆ 3 విషయాలు ఏముంటాయో మీరు తెలుసుకుంటే, అవి ఉంటే మీ ప్రార్థనకు వచ్చే జవాబు ఎలా ఉంటుందో కూడా ఆ వాక్యంలో నుంచి తెలుసుకుందాం. సో ఈరోజు వాక్యం యొక్క అంశము, కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రమే ఉంటే సరిపోదు, కన్నీటితో పాటు కొన్ని ముఖ్యమైన ఉండాలి. అందులో మొట్టమొదటిది, కన్నీటి ప్రార్థనలో కన్నీటితో పాటు ఉండాల్సిన ముఖ్యమైన మొట్టమొదటిది ఏంటంటే, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. చాలు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, ఒక కన్నీటి ప్రార్థన వీరుడు గురించి మాట్లాడుతున్నాం. ఆ వీరుడు ఎవరంటే యాకోబు. ఎవరు? యాకోబు.
ఇది ఎక్కడ జరిగిన సంఘటన అంటే యబ్బోకు రేపు దగ్గర ఒక రాత్రి కాల సమయంలో జరిగిన సంఘటన. యబ్బోకు రేవులో ఒక రాత్రి కాల సమయంలో యాకోబు అనే దేవుని బిడ్డ కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ జరిగిన సంఘటన. ఈ సంఘటన జరగడానికి కారణం ఒక చిన్న మీకు చెప్తే ఎందుకు ఆ సంఘటన వచ్చిందంటే, ఇస్సాకు ఏసావు యాకోబు అని ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ యాకోబు ఏం చేస్తాడంటే వాళ్ళ అన్న ఏసావు దగ్గర మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కునేస్తున్నాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏసావు అయిన తన అన్న పేరు చెప్పుకొని వాళ్ళ నాన్న కూడా మోసం చేసి వాళ్ళ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కింద తీసేస్తున్నాడు. ఈ విషయం ఏసావు తెలిసి ఈయన ఎలాగైనా చంపేయాలరా, నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసుకుని చెప్పేసి కత్తెత్తుకుని రెడీగా బయలుదేరాడు. మా ఆయన నన్నేటో చంపేస్తాడని చెప్పేసి ఈ యాకోబు పరిగెత్తుకుంటూ పద్దరాకు పారిపోయాడు. పద్దరాకి వెళ్ళి అలా ఒక పిల్లని చేసి ప్రేమించాడు అనమాట. ఆ పిల్లని చూసి ప్రేమించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీ అమ్మాయిని నేను ప్రేమించాను అంకుల్, ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అప్పుడు అక్కడ లాభాను, నువ్వు ఏం పని చేస్తావు అని అంటే, పని లేదు గిన్నె లేదు ఏమీ లేదు. పని చేయకపోతే మేము పిల్లలు ఏమయ్యా నువ్వు ఎలా సాకుడు అంటే, ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను ప్రేమించాను, కావాలంటే మీ ఇంట్లో పేడకాలని ఎత్తుతాను, పాలే పని చేస్తాను, నాకు అమ్మాయి కావాలి అంటాడు. సరే పేడకాలు ఎత్తుకుపోయి పాలే పని చెయ్యి అప్పుడు ఇస్తాను అంటాడు. అప్పుడు ఒక రోజు కాదు 2 రోజులు 7 సంవత్సరాలు పేడకాలు ఎత్తి ఆ గొర్రెలు మేపి ఆవులు మేపి ఆ పాలేరు పని అంతా చేస్తాడు. 7 సంవత్సరాలు పాలేరు పని చేసిన తర్వాత ప్రేమించిన అమ్మాయి దొరికింది అనుకుంటే ఒక రోగిస్తురాలు దొరికింది. ఇదేందయ్యా నీ దగ్గర 7 సంవత్సరాలు నేను పేడకాలు ఎత్తితే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమంటే ఈ రోగిస్తురాలు ఇచ్చినావు అని అడిగితే, ఏమయ్యా నీకంటే పద్ధతి పాడు తెలియదు, మా కుటుంబంలో ఫస్ట్ పెద్దవాళ్ళని పెళ్లి జరిగితే తర్వాత చిన్నవాళ్ళని పెళ్లి చేస్తాము, పెద్ద కుమార్తె లేయా ఉంది, ఆ అమ్మాయి చేయకుండా నీకు అమ్మాయి ఏమో అందుకే నీకు పెద్ద కుమార్తెని ఇచ్చాము అని చెప్తాడు. అదంతా నాకు సంబంధం లేదు, నేను ప్రేమించింది చిన్న అమ్మాయి, నాకు చిన్న అమ్మాయి కావాలంటే అయితే మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు పేడకాలు ఎత్తు అన్నాడు. నేను రెడీ, నేను పేడకాలు ఎత్తా, నాకు ఈ అమ్మాయి కావాలంటే సరే అక్కడ పేడ పడక చాలా పెరగడం ఉంది ఎత్తుకోబోంటే ఏదైనా ఎత్తుకోపోయి మళ్ళీ ఆ పేడకలంతా తోసి ఆ గొర్రెలను మేపి ఇంకో 7 సంవత్సరాలు అక్కడ పాలేరు పని చేస్తాడు. చేసి 14 సంవత్సరాలకి ఈ లేయాను రాహేలను భార్యలుగా 2 భార్యలు 3 మొగుడు అవుతారు. అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ భార్యను పోషించాలిగా. ఈ భార్యలేమో 6 మంది పిల్లలు అంటారు, 12 మంది అంటారు. ఇలా అందరినీ పోషించాలని చెప్పేసి మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ అదే పాలేరు బతుకు. మొత్తం 20 సంవత్సరాలు ఆ పేడకలు వేసి ఆ గొర్రెలు మేపి ఎండకెళ్ళి వాడకు తెలిసి అంతా చేస్తే అతను ఒక గొర్రె పిల్లలు కూడా సంపాదించుకోవాలి. ఇట్లయితే కష్టంగా భార్యలేమో 2 పిల్లలేమో 12 మంది. ఇప్పుడు నేనేం సంపాదించుకోకపోతే చాలా నష్టపోతానని చెప్పేసి వాళ్ళ మామని మోసం చేసి ఉన్న ఆస్తిని అంతా కొట్టేస్తాడు. వాళ్ళ మామ దగ్గర ఉన్న ఆ గొర్రెలను పశు సంపాదనంతా మోసం చేసి సంపాదించుకొని రాత్రికాల సమయంలో చెప్పబడకుండా భార్య బిడ్డలు తీసుకొని పారిపోతాడు. పారిపోతే ఈ విషయం వాళ్ళ మామకు తెలిసి కత్తిని చంపేయడానికి బయలుదేరుతాడు. బయలుదేరి ఉదయకాల సమయంలో ఒక దగ్గర కలుసుకుంటే అక్కడికి గడగడ వండుతా అన్నాడు. అప్పటికే ఎందుకు అక్కడ కత్తితో వచ్చాడు చంపేసేదానికి. ఇంకా అయిపోయింది నా సంగతి అనుకొని అడిగిపోతే ఆ మామగారు వచ్చి, రే నేను చంపేద్దాం వచ్చినారా, కానీ రాత్రి ఆయన మీ దేవుడు అంట, ఆయన పేరు చేసుకుంటాడంట, నా కల్లో ప్రత్యక్షమై వాడు నా బిడ్డ జాగ్రత్తగా ఉండు, మంచిగా చెడుగా చేయదు, నీ సంగతి చేస్తా అని చెప్పినాక ఆయన చెప్పబోయింటే నేను ఈ బాగా చంపేశాను రా, సరే ఏదో చేసుకోపో, నీ భార్య పిల్లల్ని ఆశం తీసుకోపో అని చెప్పి పంపేస్తాడు. పంపేసిన తర్వాత ఇప్పుడు యాకోబు ఎక్కడ తిరిగి తన సొంత ఊరికి రావాలి. ఆ సొంత ఊరికి ఎవరున్నాడు, అక్కడ కత్తితో అలానే చేసావు రెడీగా ఉన్నాడు. 20 సంవత్సరాలు పగబెట్టుకోండి, వాడు ఎప్పుడు వస్తాడా అని చంపేద్దామా అని కత్తికొని 20 సంవత్సరాలు కత్తి నూరుతూ రెడీగా కూర్చోన్నాడు. ఈ విషయము ఎబ్బేలు రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఏసావుకి అర్థమయ్యి వాళ్ళ పని మనుషులు ఇచ్చి, రే నా ఈ పశు సంపదలో ఒక 50,000 గొర్రెలు తీసుకెళ్ళి మా అన్నకి గిఫ్ట్గా ఇచ్చి మీ తమ్ముడైన యాకోబు వస్తున్నాడని చెప్పండిరా అని ఒక 50,000 గొర్రెలు ఇచ్చి పంపిస్తాడు ఒక పని మనిషి దగ్గర. పని మనిషి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈ యాకోబు ఏమన్నా మా అన్న ఏం చెప్తున్నారు అంటే వెంటనే, సార్ మీ అన్న 400 మందిని వేసుకొని వస్తాడు సార్. ఎప్పుడైతే 400 మందిని ఎత్తుకు వస్తానని చెప్పినాడో కాలు గడగడగడ
దిగిపోతాయి. ఎందుకు? ఈడేక పక్క మర్చిపోలేదు. ఆ 400 వేసుకొస్తున్నాడంటే నన్ను, నా భార్యని, నా పిల్లల్ని అందరినీ సమ్మి పారేస్తాడు, వాడు ఇంకా పక్కన అలా వెళ్ళిపోదని చెప్పేసి కారు గడగడగడ వణికి ఆ ఎబ్రేట్ రేవులో భార్యని పిల్లలు అందరినీ ముందు పంపించేసి ఆ రేవులో కూర్చొని రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇది సంఘటన. అంటే ఒక భక్తుడు, ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డ ఒక అన్యాయంగా మోసపూరితంగా బ్రతికి లేనిపోని శ్రమను తెచ్చుకున్నాడు. ఆ శ్రమలు అతని మీదకే కాదు, అతని కుటుంబం మీద కూడా వచ్చేసాయి. కుటుంబం మీదకి శ్రమ వస్తున్న పరిస్థితి, కుటుంబం శ్రమల్లో పడిపోతున్న పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అతనికి ఉన్న ఒకే ఒక అవకాశం కన్నీటి ప్రార్థన. ఎప్పుడో రేవులో ఆ రేవు దగ్గర ఒంటరిగా కూర్చొని రాత్రికాల సమయంలో ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు రాత్రికాల సమయంలో? ప్రభా, నువ్వు మహా గొప్ప దేవుడయ్యా, కనికరగల దేవుడు ప్రభా, కృపగల దేవుడయ్యా, నువ్వు జాలిగల దేవుడు ప్రభా, ఆపదను తప్పించేవాడయ్యా, కనికరగల దేవుడు ప్రభా. మా నాన్న అబ్రహాం, మా తాత అబ్రహాం గారు గొడ్రాలై ఉంటే ఆయన ఆశీర్వదించి అనేక జనులు తండ్రిగా మార్చిన దేవుడు నువ్వే ప్రభా. మా నాన్న ఇస్సాకు కరువు దేశంలో విత్తనం వేస్తే నూరింతలు పండించిన దేవుడు నువ్వే ప్రభా. నువ్వు నన్ను కాపాడయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు కాపాడయ్యా, శ్రమ నుంచి తప్పించేయని చెప్పేసి రాత్రి అంతా కన్నీటితో పెనుగులాడుతున్నాడు. అంట కన్నీటితో పెనుగులాడితే ఏం కావాలి అసలు? సభాస్ నా బిడ్డ, రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేసినాం, ఇచ్చేస్తాను అని చెప్పాలా. కానీ అక్కడే వచ్చిందంటే ఇక్కడ నన్ను వదులురా బాబు, ఇక వదులురా నీ ప్రార్థన అంటున్నాడంట దేవుడు. ఒరే నన్ను విడిచిపెట్టరా, ఇంకా నీ ప్రార్థన ఆపురా, నీ పవర్ టైం అయిపోతుంది అంటున్నాడు. అక్కడ ఉన్న మాట అదే నేను చెప్తాను కదండి. 32:26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను ప్రేమని చెప్పగా. అంటే ఇతనేమో రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారని ఏమని? నువ్వు మంచి దేవుడు ప్రభా, నువ్వు మహోన్నతుడు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, శ్రమ నుంచి కాపాడే దేవుడు ప్రభా, నువ్వే గొప్ప దేవుడు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే జవాబు ఏమొస్తుంది? నన్ను వదులురా నాయన, నీ ప్రార్థన ఆపరాసాలు అని అంటున్నాడంట. అంటే ఇతడు రాత్రి అంతా కన్నీటి ప్రార్థన చేసినా కూడా ఆ శ్రమ నుంచి దేవుడు తప్పించాలని అనుకోవడం. ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు ఉంది, కన్నీటి ప్రార్థనలో కన్నీరు కూడా ఉంది, కానీ దేవుడు చేస్తున్న సమయం కాపు, నేను ప్రార్థన కాపు, నేను వెళ్ళాలి అని దేవుడు అంటున్నాడు. అయినా సరే తను వదలట్లా, కన్నీటితో బ్రతిలాడుతూనే ఉన్నాడు. రాత్రి నుంచి ఉదయం అయిపోతుంది. అక్కడ దేవుడేమో వదలని ఎన్నుకోవాలని అంటున్నాడు. చుట్టూ చెడుగా వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నమాట, ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఈ ప్రార్థన విడిచిపెడతాను ప్రభా, ఈ సమస్య నుంచి నన్ను కాపాడుతూనే ఈ ప్రార్థన నేను విడిచిపెడతాను ప్రభా, నన్ను ఆశీర్వదించయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే అప్పుడు యేసు ప్రభు చెప్తున్నమాట, నీ పేరేంటి? ఏం చెప్తున్నాడు? నీ పేరేంటి అని అడిగాడు. ఎప్పుడైతే నీ పేరేంటి అని అడిగాడో వెంటనే యాకోబు అంటాడు, అయ్యా నా పేరు యాకోబు అయ్యా. యాకోబు అంటే నేను ఒక మోసగానయ్యా, మా అన్నకు మోసం చేశానయ్యా, మా నాన్నను మోసం చేశానయ్యా, నా మామయ్యని మోసం చేశానయ్యా, నా పేరు మోసగాడయ్యా అని దేవుని సన్నిధిలో తన యొక్క ఆ మోసపూరితమైన జీవితాన్ని, తన యొక్క నీతి లేని జీవితాన్ని, తన యొక్క అన్యాయకరమైన జీవితాన్ని ఒప్పుకుంటూ అయ్యా నేను మోసగానయ్యా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, నేను యాకోబునయ్యా, నేను మోసగానయ్యా అన్నాడు, వెంటనే యేసు చెప్తున్న మాట, నేను ఈ రోజు నుంచి మోసగాడు కాదు, ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేలుని, ఎవరైతే నేను తరుణం వస్తున్నాడో వాడి నుంచి నేను కాపాడతాను, ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేలుని, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఒక బలమైన జనుడుగా నేను నిన్ను మార్చబోతున్నాను అని చెప్పి వెంటనే దేవుడు అక్కడ ఆశీర్వదించాడంట. అక్కడ రాయమాట దేవుడు ఈర్పించవుతున్నాడు.
28. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి విగలించి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే రాత్రంతా కన్నీరు కార్చి ప్రార్థన చేసిన రాని జవాబు ఎప్పుడు వచ్చిందంటే, ప్రభువా నేను అన్యాయస్తున్నయ్యా, నేను మోసగానయ్యా అని ఆ కన్నీటితో తన పాపిష్టి జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆ తర్వాత ఏసావు తరుగుకుంటా వస్తే యాకోబు అతను ఎదుర్కొని పోతే చంపాలని వచ్చిన ఆ ఏసావు ఇతను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుంటున్నాడు. తర్వాత ఈ యాకోబే ఇజ్రాయేల్ అయ్యాడు. ఆ ఇజ్రాయేల్ ఎవరు కాదు, ఈరోజు మనం వింటున్న ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ అనే ఒక కంట్రీనేమో ఒక దేశం పేరు కాదు, అది యాకోబు పేరు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేల్ అంత బలమైన దేశం ఏది లేదు. చిన్న దేశమే ప్రపంచం పటంలో చిన్న దేశం, కానీ దానంత శక్తి గల దేశం, పవర్ఫుల్ కంట్రీ ప్రపంచంలో ఏది లేదు. దీని అంతటికీ కారణం ఒక వ్యక్తి ఒక దేశమైన బలమైన దేశంగా మార్చబడడానికి, తన కుటుంబం మీదకి వస్తున్న ఆ సమస్య నుంచి, ప్రమాదం నుంచి కాపాడబడడానికి, ఆ శ్రమ నుంచి తప్పించబడడానికి గల కారణం అతని కన్నీటి ప్రార్థనలో కన్నీరు మాత్రమే కాదు, తను ఒప్పుకుంటున్న తన పాపిష్టి జీవితం. మొట్టమొదటిగా నీ కన్నీటి ప్రార్థన అంగీకరించబడాలంటే నీ కన్నీటి ప్రార్థనలో కన్నీటితో పాటు నీ పాపిష్టి జీవితాన్ని కూడా ఒప్పుకునే గుణం నీలో ఉండాలి. యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితోనే, కానీ జవాబు రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువా నేను పాపయ్యా, నేను అన్యాయస్తున్నయ్యా, మోసగానయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే జవాబు వచ్చింది. మీ కుటుంబాల మీదకి వస్తున్న శ్రమలను బట్టి, మీ కుటుంబంలో ఉన్న శ్రమలను కష్టాలను బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, కన్నీరు కారుస్తున్నారేమో, కానీ వాటికి సమాధానం రాకపోతే దానికి ఒకే ఒక కారణం, నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ జీవితాన్ని నువ్వు ఆలోచించుకొని నీ జీవితం ఎలా ఉందో దేవుని సన్నిధిని ఒప్పుకొని ప్రార్థన చేస్తే నీ జీవితం ఎలా ఉన్నా సరే నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నువ్వు మోసగాడిగా నీ ప్రార్థన నేను చెప్పరా, నువ్వు మోసగాడిని ఒప్పుకున్నావు కానీ నీ ప్రార్థన వింటున్నాను అన్నాడు. నువ్వు ఎలాంటి పనులు చేసావనేది దేవునికి ఇంపార్టెంట్ కాదు, ముఖ్యం కాదు. నువ్వు చేసిన పని తప్పే కావచ్చు, అది పాపమే కావచ్చు, దేవుడి సన్నిధిని ఒప్పుకుంటే దేవుడికి నీ మీద కనికరం వచ్చి నీ సమస్య ఈరోజు ఎలాంటిదైనా సరే, నీ వ్యక్తిగత సమస్య, నీ కుటుంబ సమస్య, నీ ఉద్యోగ వ్యాపార సమస్య ఎలాంటిదైనా సరే వెంటనే మహా గొప్ప కార్యం చేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, నీ కన్నీటి ప్రార్థనలో నీ కన్నీటితో పాటు నీ పాపిష్టి జీవితాన్ని ఒప్పుకునే గుణం నీలో ఉండాలి. అప్పుడు ఒక బలమైన వ్యక్తిగా నీ కుటుంబంలో ఉన్న శ్రమలన్నీ తీర్చుకొని సమస్యలన్నీ తొలగిపోయి నీ ప్రాంతంలోనే కాదు నీ దేశంలోనే ఒక బలమైన జనముగా దేవుడిని మారుస్తాడు. రెండవది, నీ కన్నీటి ప్రాంతంలో ఉండాల్సిన రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, 2వ సామెయలు గ్రంథం 12వ అధ్యాయం 2వ సామెయలు గ్రంథం 12వ అధ్యాయం 16-17. యెహోవా ఉరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొక్కినందున అతడు బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రంతయు నేలను పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనము చేయకుండాను. 7వ దినమున బిడ్డ చావగా
చాలు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దావీదు ఇంట్లో ఒక చిన్న బిడ్డకి రోగం వచ్చింది. బిడ్డకు రోగం వచ్చిందని చెప్పేసి దావీదు అన్నపానములు మాని 6 రోజులు ఇంటిలోనే ఒక రూమ్ లో దేవుడిని ఏడుస్తూ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నా బిడ్డను కాపాడయ్యా, రోగం వచ్చింది కాపాడయ్యా అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. 6 రోజులు అన్నపానాలు మాని కన్నీటితో ప్రార్థన చేస్తే 7వ రోజు శరీరాన్ని బిడ్డ బాగోతాడు పో అని చెప్పాల్సిన దేవుడు ఆ బిడ్డకు కనిపించాడు. 6 రోజులు కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రార్థనకు జవాబు వస్తుందేమో అనుకున్నాడు. కానీ 7వ రోజు బిడ్డ చచ్చిపోయాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే గొర్రెలు మేపుకుంటున్న దావీదును దేవుడు రాజుగా చేశాడు. రాజు అయిన తర్వాత దావీదు దేవుని కోసం యుద్ధాలు జరిగించి దేవుని కోసం రాజ్యాన్ని సంపాదించిన సమయంలో అందరూ యుద్ధానికి వస్తుంటే ఈయన మిద్ది మీద శిఖారికి వెళ్ళాడు. మిద్ది మీదకి శిఖారికి వెళ్ళి సైలెంట్ గా ఉన్నాడంటే వేరొకరి భార్య స్నానం చేస్తుంటే ఒక చూడకూడని పాపిష్టి దృశ్యాన్ని కళ్ళతో చూశాడు. చూసి సరిపెట్టుకున్నాడు అనుకుంటే చూసి ఆ పాపాన్ని ఆశించి వేరొకరి భార్యని తన దగ్గర పిలిపించుకొని పాపం చేశాడు. పాపం చేసి ఊరుకున్నాడంటే ఆమె గర్భవతి అని తెలిసి ఒక అమాయకుడు, ఒక మంచివాడైన ఆమె యొక్క భర్తని మోసం చేసి కుట్ర చేసి చంపించేశాడు. చంపించేసి ఏమీ ఎర్రనట్టుగా 3 నెలలు మందిరానికి వస్తున్నాడు, పోతున్నాడు, మందిరానికి వస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుని స్థుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. కానీ ఇది చేసిన ఆ పాపిష్టి పనిని, ఆ భయంకరమైన దుష్కార్యాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇది దేవుడి దృష్టికి చాలా భయంకరమైన పాపంగా కనిపించింది. ఈ దావీదు ఒప్పుకుంటాడేమో అని చెప్పేసి దేవుడు చూస్తున్నాడు, కానీ ఒప్పుకోవట్లా. 3 నెలలేమో చర్చికి వస్తున్నాడు, పోతున్నాడు చేసిన పాపాన్ని ఒప్పుకోవట్లేదు. అప్పుడు దేవుడే పాస్టర్ను పంపించాడు. నాతాను పాస్టర్ను పంపించి దావీదు దగ్గర పంపించాడు. అప్పుడు పాస్టర్ వస్తే దావీదు ప్రైజ్ రాడండి పాస్టర్ అంటే ఆ ప్రైజ్ రాడయ్యా దావీదు, నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను, నువ్వు న్యాయం తీర్చాలని వచ్చాను, ఆ సంఘటన చెప్తా నువ్వు న్యాయం తీర్చాలని చెప్తాడు. సరే చెప్పండి పాస్టర్ గారు అంటే ఏమదే ఊర్లో 2 ధనవంతులు ఉన్నారు. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఈ ధనవంతుడికి 1,00,000 గొర్రెలు ఉన్నాయి. ఈ పేదవాడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ ఊరికి ఒక మార్గాన్ని పోయే ఒక వ్యక్తి ఆ ధనవంతుడి ఇంటికి వచ్చాడు. వస్తే ఈ ధనవంతుడు ఈ 1,00,000 గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెను ఏదో గొర్రె తీసుకొని అతనికి నరికి అతనికి భోజనం పెట్టకుండా ఈ పేదవాడు రాజుడు ఒకే ఒక గొర్రెపిల్ల దాన్ని బలవంతంగా పట్టుకొని వచ్చేసి దాన్ని నరికేసి పరాజు చేసి ఇడి పెట్టేసినాడు చెప్పినాడు. ఈ మాట విన్న ఆ దావీదు రాజు ఎవడు అలాంటి నీచుడు, దరిద్రుడు, అలాంటి భయంకరమైన వ్యక్తి ఎవరు, ఇలాంటి దుర్మార్గుడు బ్రతికే అవకాశం ఉండకూడదు, నా దేశంలో ఇలాంటి వాడు బ్రతకూడదు. అవి 1,00,000 గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలు దాన్ని చంపేయచ్చు కదా, ఒకే పేదవాడికి ఒకే గొర్రె ఉంటే ఆ గొర్రెను చంపేస్తాడా? అలాంటి దుర్మార్గుడు పక్కనే పట్టకూడదు. ఎవరు వాడు అంటే నిజమేనా అంటే నిజమే కదా, అంత దుర్మార్గుడు ఎక్కడ ఉంటాడా? 1,00,000 గొర్రెలు ఉండవచ్చు కదా అంటే నిజమే అంట. వాడు దుర్మార్గుడే, వాడు చావచ్చు. అప్పుడు దేవుడు ఆ పాస్టర్ గారు అంటున్నాడ, ఆ దుర్మార్గుడు, ఆ నరహంతకుడు, ఆ కరుణ లేనివాడు, ఆ జాలి లేనివాడు, ఆ భయంకరమైన వ్యక్తి ఎవరో కాదు, నువ్వేనయ్యా. ఆ దుర్మార్గుడు అలాంటి భయంకరమైన పని చేసింది వాళ్ళు ఎవరో కాదు, నువ్వే అని ఎప్పుడైతే అన్నాడో దావీదుకి గడగడ వణిగిపోతున్నాడు. ఎందుకు? పాపము దేవుడు గుర్తు చేశాడు. ఆమె గర్భవతి అయింది, బత్షెబ బిడ్డను కన్నాడు. ఇది దేవుడి దృష్టికి భయంకరమైన పాపంగా అనిపించింది. దేవుడు రోగాన్ని పంపించాడు. బిడ్డ జబ్బుపడింది. బిడ్డ జబ్బుపడిందని రాత్రంతా మోకాలేసి అన్నపానాలు మానేసి రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో. అయ్యా కాపాడయ్యా, అయ్యా కాపాడయ్యా.
నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా, నువ్వే కదయ్యా బాగు చేసే దేవుడు, ఎవరో అఫ్ఫాను ప్రభా, నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా, నా గాయాలు కట్టే దేవుడు ప్రభా, నువ్వు ముడితే ఎలాంటి రోగమైనా బాగైపోతుంది ప్రభా అని చెప్పేసి ఏడ్చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు ఏడ్చేసి ప్రార్థన చేసినా 7 రోజులు చచ్చిపోయినాడు. కన్నీటితోనే ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చేసి ప్రార్థన చేస్తున్నాడు, కానీ బిడ్డేమో చచ్చిపోయినాడు. దేవుని బిడ్డ, నువ్వు చేసే చెడు పనులు, మనం చేసే పాపిష్టి పనులు మన కుటుంబాల్లో రోగాలు కారణమవుతాయి. మన కుటుంబ సభ్యులు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణమవుతాయి. ఆ బిడ్డ ఏం తప్పు చేయాల, కానీ దావీదు పాపం చేశాడు, బిడ్డకు రోగం వచ్చింది. బిడ్డ ఏం పాపం చేయాల, బత్సెబా పాపం చేసింది, బిడ్డ చచ్చిపోయాడు. కన్నీటితో బ్రతిమలాడుకున్నారు, కన్నీరు కార్చారు, కానీ జవాబు దొరకలా. ఒకవేళ మీ కుటుంబాల్లో కూడా వ్యాధుల బాధ పడిన వారు ఉన్నారేమో, రోగాల బాధ పడిన వారు ఉన్నారేమో, వాళ్ళ పట్టానికి కారణం నువ్వేనేమో. నీ పాపిస్తున్నాడు, నీ చెడు చేయడం వల్ల, నువ్వు చేసిన చెడు వల్ల నాకు రోగాలు లేవు, ఆ సమస్య రావడానికి కారణం నువ్వేనేమో. యాకోబు రాత్రి, ఈ దావీదు రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే జవాబు రాగా బిడ్డ చచ్చిపోయాడు. అప్పటికీ కనీస హృదయంలో సంతోష సమాధానం లేదు. అప్పుడు వెళ్ళి ఈ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు లేచి శుభ్రంగా స్నానం చేసి మరలా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నా పాపము నాకు తెలిసింది ప్రభా, నేను ఎలాంటి పాపం చేశాను, ఎలాంటి పాపిష్టి పని నేను చేశాను నాకు తెలిసింది ప్రభా. ఈ రోజు నుంచి ఆ పాపిష్టి బ్రతుకు అంతటిని నేను వదిలేస్తున్నాను. నేను ఏదైతే కోల్పోయానో ఆ రక్షణ ఆనందాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే 51వ కీర్తనలో ఉంటుంది. 51వ కీర్తనే ఆ పాట. మనం పాడతాంగా, శుద్ధ హృదయం కలుగ చేయు అని పాట పాడతాంగా. ఆ పాట ఎక్కడ తెలుసా? 51వ కీర్తన. ఆ కీర్తననే పాటగా పాడారన్నమాట. ఆ 51వ కీర్తనలో పాడతాడు, అయ్యా నేను పాపిస్తున్నాయ్యా, నా పాపం నాకు తెలిసిందయ్యా, ఆ పాపం చేయడం వల్ల నేను సమస్తాన్ని కోల్పోయానయ్యా, ఆనందాన్ని కోల్పోయాను, పేరును కోల్పోయాను, బిడ్డను కోల్పోయానయ్యా, ఆ రక్షణానందాన్ని వల్ల నాకు పుట్టించండి. ఈ రోజు నేను నా పాపిష్ట జీవితాన్ని వదిలేస్తున్నాను ప్రభా అని తన పాపిష్ట జీవితంలో తను చేసిన ఆ పాపాన్ని ఒత్తుకొని పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడ్డం అంటే పశ్చాత్తాపడి ఏం లేదు, చేసిన తప్పు తెలుసుకొని అలాంటి తప్పును మరలా చేయకుండా పూర్తిగా విడిచిపెట్టాడు. ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాపడ్డాడు, వెంటనే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. చదవండి. తర్వాత అదే 12లో 24వ వచనం. తర్వాత దావీదు తన భార్య బెత్షెబను ఓదార్చి ఆమె ఎదుగు పోయి ఆమెను కూడగా ఆమెకు కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోనుని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అనే మాటకు అర్థం కింద యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడు. ఎప్పుడైతే దావీదు కన్నీటి ప్రార్థనతో పాటు పశ్చాత్తాపాన్ని ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేసినందుకు జవాబు రాలా,
కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ప్రభువా నా పాపిష్టి జీవితాన్ని ఈ రోజుతో వదిలేస్తున్నాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో వెంటనే దేవుడు జవాబిచ్చాడంట. ఆ జవాబు ఏమంటే మరలా బిడ్డనిచ్చాడు, కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చాడు. తిరిగి ఇచ్చిన ఆ బిడ్డ ఎలాంటి బిడ్డ అంటే మామూలు బిడ్డ కాదు, అతనే సొలొమోను. ఆ సొలొమోను అంటే ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరినీ ఒక మిక్సీ చేస్తే కొడితే వచ్చిన అవుట్పుట్టే ఆ సొలొమోను. అంటే సొలొమోనుకి మించిన జ్ఞాని ఎవరు లేరు. అతను దేవుడే పెట్టిన పేరు యెహోవాకు ప్రియుడు. సొలొమోనుకు దేవుడు పెట్టిన పేరు యెహోవాకు ఇష్టమైన వాడు. అంటే ఎప్పుడైతే నీ కన్నీటి ప్రార్థనలో పశ్చాత్తాపం కూడా ఉంటుందో నీకొచ్చే రిజల్ట్ ఏంటంటే నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి బలమైన దానిగా పొందుకుంటావు. దావీదు కోల్పోయింది కొంచెమే, కానీ ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడో ఒక బలమైన వ్యక్తిని సంపాదించుకున్నాడు. యెహోవాకి ఇష్టమైన దాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు కన్నీటి కార్చి ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ పశ్చాత్తాపడకుండా నువ్వు ఈ రోజు ప్రార్థన చేస్తుంటే ఈ రోజు పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ప్రభువా నా పాపిష్టి జీవితం ఇదయ్యా, నేను చేసిన చెడు పని ఇదయ్యా, ఈ చెడు పని వల్లే నా జీవితంలోకి ఇలాంటి వచ్చింది. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఇలాంటి చెడు పని నేను చేయనయ్యా, నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నువ్వు ఏదైతే కోల్పోయావో అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, లాభం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఏదైతే నువ్వు కోల్పోయావో కోల్పోయే దాన్ని తిరిగి బలమైన దానిగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా నీ కన్నీటి ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంటే నీకు వచ్చే రిజల్ట్ ఏంటి, సమాధానం ఏంటంటే నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని తిరిగి గొప్పగా సంపాదించుకుంటావు, ఊహించిన విధంగా సంపాదించుకుంటావు. చిట్ట చివరిని తొందరగా ముగిస్తాను. చిట్ట చివరికి మనం చదువుకున్నాం హిజ్కియా గురించి. మనం ఉపోద్ఘాతంలో చదువుకున్నాం కదా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3 నుంచి 5 వరకు మనం చదువుకున్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే హిజ్కియా దేవుని బిడ్డ క్యాన్సర్ రోగం వచ్చింది. క్యాన్సర్ రోగం వచ్చి ఎక్కడెక్కడో చూపించుకున్నాడు, ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎన్నో నాటు వైద్యాలు వాడాడు. రాజు అయినా సరే చావు బతుకుల్లోకి వచ్చేసాడు. చావు బతుకుల్లో మంచాల మీద ఉన్నాడు, రేపు మాప చచ్చిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో యెషయా అనే పాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. యెషయా అనే పాస్టర్ ఇంటికి వస్తే వెంటనే హిజ్కియా, పాస్టర్ గారు వచ్చారా, నాకు క్యాన్సర్ వచ్చిందండి, 4th స్టేజ్ అంట, చచ్చిపోతున్నానంట, ఎక్కడెక్కడో చూపించాను, దేవుడు ఎంతో మంచి దేవుడు కదా, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు కదా, కుష్ఠరోగులు బాగా చేశాడు కదా, మీరు నా పరమే చెప్పి ప్రార్థన చేయండి, నేను బతికేస్తాను అని ఆ పాస్టర్ గారు అడిగితే పాస్టర్ గారు ఏమన్నాడు, నీకు నోట్లు చనిపోయాయంట, నీ తప్పకుండా సర్దేస్తో నువ్వు పరలోకం పోవాలంట అన్నాడు. ఇతనికేమైంది, మూలిగే నక్క మీద తాడిగా పడినట్టు అయింది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే నా రోగం పోతుందని చెప్తే ఈ పాస్టర్ వచ్చి నువ్వు చచ్చిపోతావా రేపు, తప్పకుండా సర్దుకుంటాడు అని ఏంటని చెప్పేసి ఆ పాస్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయినాడు. నేను లోపల అయిపోయినాయి, నువ్వు తప్పకుండా సర్దేస్తున్నాయినా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే ఈ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తానంటే, అయ్యా నువ్వు మంచి దేవుడు ప్రభువా, నువ్వు ఎవరు రప్ప స్వస్థపరిచే దేవుడు నువ్వే ప్రభువా, 3 రోజులు చచ్చిపోయిన కూడా లేకపోతుంది కదా ప్రభా, కుష్ఠరోగం బాగా చేసేవాడు కదా ప్రభా, 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీని బాగా చేసేవాడు కదా ప్రభా, 40 సంవత్సరాలు నాకు బాగా 40 వాడిని బాగా చేసేవాడు కదా ప్రభా, నువ్వు ఏమైనా బాగు చేయగలదు ప్రభా, నేను బాగు చేయను ప్రభా అంటే దేవుడు ప్రార్థన అన్ని చెప్పాడు. అలాంటి దేవుడు ప్రభా, ఇలాంటి దేవుడు ప్రభా, అట్లా ప్రభా, ఇట్లా దేవుడు ప్రభా అంటే అది ఏమి సమాధానం రావాలి, ఎక్కడో చచ్చిపోయే పరిస్థితి. ఏమి చెప్పినా సమాధానం రాదు. ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు కానీ మన కుటుంబ సభలో రోగాలు వస్తే మనం ప్రార్థన చేస్తాం. ఇదే ప్రార్థన, ప్రభా నువ్వు ప్రార్థన చేస్తావు ప్రభా, చచ్చిపోయిన రాత్రి 3 రోజులు లేపావు ప్రభా, కుష్ఠరోగులు బాగా చేసినావు ప్రభా, ఇప్పుడు కూడా చేయి ప్రభా, ఇప్పుడు కూడా చేయి ప్రభా అంటే ఆ రోగం మొదట తప్ప తగ్గడం ఏమి ఉండదు.
ఇతర పరిస్థితులు అంతే. అలా ప్రార్థన చేసిన మొదలు తప్ప తగ్గడం ఏం అనిపించట్లే. ఏం చేయాలో తెలియక ఆ కన్నీటితో ఏది సెట్ అవ్వట్లేదని చిట్ట చివరిగా ఒక మాట చెప్తున్నాడు అక్కడ. అతను కన్నీరు కారుస్తూ చిట్ట చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, చదువుతానండి 2వ రాజు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించును. ముందు ఏం చేశాడంటే కన్నీటి ప్రార్థన చేశాడు అంతే. కన్నీటి ప్రార్థన చేసి నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. జవాబు ఏం రాదా? తర్వాత ఏం ప్రార్థన చేస్తున్నా అంటే, అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా నేను ఎలాగ బ్రతికాను, నీ దృష్టికి సత్యముగా అనుకూలముగా నేను ఎలా బ్రతికాను ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోయా. అది జ్ఞాపకం చేసుకొని నా రోగాన్ని బాగు చేయ అది ప్రార్థన చేశాను. అంటే ఆ కన్నీటితో కన్నీటితో పాటు ఆయన దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడంటే తన యథార్థమైన జీవితాన్ని మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యథార్థమైన జీవితాన్ని మొదలుపెట్టి ప్రార్థన చేశాడో అప్పటి వరకు రాని జవాబు వెంటనే వచ్చిందంట. ఎవరికి తెలుసా? నువ్వు చచ్చిపోతారా, నీకు నోకులు అయిపోయి తట్టపట్ట సందేశం అని చెప్పేసి వెళ్ళిపోయాడు పాస్టర్. ఆ పాస్టర్ చెప్పేసి ఆ ఇంట్లో దాటి పోకపోతే ఆ పాస్టర్ గారిని మళ్ళీ వెనక పంపించాడంట. ఏషియా పాస్టర్ యేసులోడు పంపించి అప్పుడు చెప్తున్నమాట, ఇదిగో నీ కన్నీటి ప్రార్థనని నేను అంగీకరించినాను. అప్పటి వరకు అంగీకరించిన దేవుడు అప్పుడు ఎందుకు అంగీకరించిందంటే కారణం ఒకటి, కన్నీటితో పాటు యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ రోగాలు మారకపోవడానికి, నీ ఆరోగ్యం సక్రమంగా మారకపోవడానికి, నీకు ఆరోగ్యం రాకపోవడానికి కారణము యథార్థమైన జీవితం లేదో ఒకసారి ఆలోచించుకో. ప్రార్థన చేస్తున్న కన్నీరు ఉంది కానీ యథార్థమైన జీవితం ఉందా? కొంతమంది బయటికి బాగా భక్తిపరంగా కనిపిస్తుంటారు కానీ లోపల జీవితం వేరే విధంగా జీవిస్తుంటారు. ముఖ్యంగా యవ్వనస్తులైతే బయటికి చాలా మంచి వ్యక్తులుగా దేవుని బిడ్డగా కనిపిస్తుంటారు కానీ వాళ్ళు చేస్తున్న పనులు చాలా భయంకరమైన పనులుగా ఉంటాయి. ఆ యథార్థతను దేవుడు చూస్తాడు. నువ్వు సెల్ ఫోన్ ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, చర్చకు వస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, సమస్తము దేవుడు చూస్తుంటాడు. నీ జీవితం యథార్థంగా ఉందా? ఆ యథార్థమైన జీవితం లేకపోతే నువ్వు ఎంతగా కన్నీటి ఖర్చు ప్రార్థన చేసినా నీ రోగం మానకపోగా నువ్వు ఎక్కువగా ప్రేమించాలంటే నువ్వు మంచి వారి నుంచే వ్యతిరేకమైన జవాబు వస్తుంది. పాస్టర్ వచ్చి నన్ను బాగు చేస్తాడన్నావు, దేవుడు బాగు చేస్తానని చెప్పాడన్నావు అని చెప్తా అనుకుంటే నువ్వు చచ్చిపోతానని చెప్పాడు. కానీ ఎప్పుడైతే యథార్థమైన జీవితాన్ని ముందు పెట్టి ప్రారంభం చేశాడో ఏం జరిగింది తెలుసా? అప్పటికప్పుడే వెళ్ళిపోయిన సూర్యుని మళ్ళీ ముందుకు పంపించాడు దేవుడు. రేపు చచ్చిపోతావా అని చెప్పిన దేవుడే 15 సంవత్సరాలు బ్రతికించాడు. బ్రతికించడే కాదు, లోక రక్షకుడైన ఆ దేవుడే ఆ హిజ్కియా గర్భంలో పుట్టాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే చిత్త చివరిగా నీ కన్నీటి ప్రాంతంలో కన్నీటితో పాటు యథార్థమైన జీవితం నీలో ఉంటే నీ రోగాలు పోవడమే కాదు, నీకోసం దేవుడు మహా అద్భుతాలు జరిగించి లోక రక్షకుడైన దేవాది దేవుడే నీ ద్వారా ప్రపంచానికి ప్రకటించబడతాడు. మరి యథార్థమైన జీవితం నీలో ఉందా? ప్రదేవుడిగా
నీ సమస్యల కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు. నువ్వు ఎంతగానో కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు. నీ కష్టాల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కుటుంబ సమస్యల కోసం, నీ ఆరోగ్య సమస్యల కోసం, నీ ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఎంతగానో కన్నీరు కారుస్తున్నావు. అయితే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకో. నీ కన్నీటి ప్రార్థనలో నీ పాపిష్టి జీవితాన్ని ఒప్పుకునే ఆ గుణములో ఉందా? అలాంటి గుణం ఉంటే నీకు ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. యాకోబుకు ఇచ్చినట్టు నేను ఒక బలమైన వ్యక్తిగా నేను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు దేశంగా మార్చినట్లు నీ కన్నీటి ప్రాంతంలో కన్నీటితో పాటు పశ్చాత్తాపడి నీ పాపిష్టి పనులన్నీ విడిచిపెడితే నువ్వు ఏదైతే కోల్పోయావో, పోగొట్టుకున్నావో దాన్ని మరలా తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికంగా దేవునికి దయ చేస్తాడు. నీ కన్నీటి ప్రార్థనలో కన్నీటితో పాటు యథార్థమైన జీవితం నేను ఉంటే, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం నీకు తిరిగి రావడమే కాదు, మహా గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో జరిగి నీ ద్వారా మహోన్నతుడైన దేవుడు ఈ ప్రపంచానికి ప్రకటించబడతాడు. ఈరోజు నువ్వు తెలుసుకున్న నీవు ఈ కన్నీటి ప్రార్థన జీవితంలో నేను మార్చుకుంటావా? నేను సరి చేసుకుంటావా? ఇన్ని రోజులు చేసిన ప్రార్థన జవాబు రాకపోయింటే దేవుడు నీతో మాట్లాడిన తర్వాత అయినా ఆ అంశాలన్నీ పెట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే ఏ విషయంలో ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా నీకు జవాబు రాలేదో అది ఈ వారంలోనే జవాబు వస్తుంది. హల్లెలూయా. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకొని నువ్వు పాపి అని గ్రహించి నీ పాపిష్టి జీవితాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని నువ్వు చేస్తున్న చెడు పనులన్నింటినీ దేవుడి సన్నిధిలో విడిచిపెట్టి వారి జోలికి వెళ్ళకుండా యథార్థమైన జీవితం కలిగి నువ్వు జీవిస్తే సంవత్సరాలుగా రాని అద్భుతాలు ఈ వారంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వాటి జీవితాన్ని కలిగి ఉంటాను అని తీర్మానించుకున్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవాయ సేవకి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మా కుటుంబంలో ఉన్న సమస్యల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబం కోసం, ఆరోగ్యం కోసం, మా ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, మా చదువు కోసం నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను కదయ్యా. ఆ కన్నీటి ప్రార్థనకు జవాబు రావాలి. మేము దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాము వాటి జవాబు చాలా కాలంగా రావట్లేదు. ఎందుకు రావట్లేదో మాకు తెలియక సమానం అయిపోతున్నాం తండ్రి. మేము కన్నీరు కాస్తున్నా, ఇంతగా రాత్రి ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నా, ఎందుకు మాకు జవాబు రావట్లేదు అర్థం కాక ఎన్ని రోజులు తొంగిపోయినాము తండ్రి. అది ఈ మధ్యాహ్నం కాల సమయంలో మేము మాట్లాడుతున్నాం తండ్రి. మా ప్రార్థన జవాబు రాకపోవడానికి కారణం మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా పాపిష్ట బ్రతుకుని మీ సన్నిధిలో ఒప్పుకోవాలని నేను చెప్తున్నాను కదా. మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మేము చేస్తున్న చెడులను విడిచిపెట్టాలి కదా మీరు చెప్తున్నారు. ఇక మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మన యథార్థమైన జీవితం లేదని ప్రభావం మీరు చెప్తున్నారయ్యా. పాపిష్ట జీవితాన్ని ఒప్పుకోకుండా, చేస్తున్న చెడులను ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, యథార్థమైన జీవితం లేకుండా ఎంతగా ప్రార్థన చేసినా ఆశీర్వాదం రాదని, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోలేమని, మహా అద్భుత ఆశ్చర్యకరమైన జీవితంలో జరగని, ఇంకా వ్యతిరేకమైన జవాబులే మీకు వస్తాయని ప్రభావ మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ రోజు నుంచి అయినా ప్రభా మా ప్రార్థనలో మా పాపిష్టి జీవితాన్ని ఒప్పుకునే గుణాన్ని మాకు దయచేయండి ప్రభా. మా ప్రార్థనలో మా చెడుకుల విషయమైన పశ్చాత్తాపడి ఆ చెడుకులన్నీ విడిచిపెట్టేందుకు మాకు సహాయం చేయండి. ఒక యథార్థమైన జీవితం మేము కలిగేటప్పుడు మాకు సహాయం చేయండి. యాకోబు పాపిష్టి జీవితాన్ని ఒప్పుకోగానే ఆశీర్వదించాడు ప్రభా. ఒక బలమైన వ్యక్తిగా, ఒక ద్వేషముగా అతన్ని ఆశీర్వదించినట్టు ప్రభా. మీ పాదశైలిలో మా పాపిష్టి జీవితాన్ని మేము ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా పొలాన్ని, మా వ్యాపారాన్ని, మా ఉద్యోగాన్ని చేసిన ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించి ప్రభా మమ్మల్ని కూడా బలమైన వ్యక్తిగా మేము మార్చండి తండ్రి. మేము ప్రార్థించి పశ్చాత్తపడి ఆ చెడులను విడిచిపెట్టినప్పుడు ఎలాగైతే ప్రాథమికంగా శ్రమలను దయచేసి ఒక గొప్ప వ్యక్తిగా మార్చారు, మేము ఏదైతే ప్రాథమికంగా కోల్పోయారు వాటన్నింటినీ మాకు మళ్ళా బరువుగా దయచేయండి. ఎలాగైతే ఇస్కియా యథార్థ జీవితం కలిగి ప్రార్థన చేసినప్పుడు అద్భుత ఆశ్చర్యాలు చేసి దేవాలయం మీరే ఈ లోకానికి పరిచయం అయ్యారు, మేము కూడా మీ సన్నిధిలో మా యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు మాకు అద్భుత ఆశ్చర్యాలు చేసి మా ద్వారా మీరు లోకానికి ప్రకటించబడిన ప్రజలు ప్రార్థన చేసినప్పుడు మీరు జ్ఞానం చేసుకోలేదా? మనం ఏ విషయంలో కృంగిపోయినారో, ఏ విషయంలో సమాధానంగా బాధపడుతున్నారో, ఏ విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజుగా ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన తీరట్లేదు, ఈ రోజు జవాబు చేయలేదు. ఈ వారంలో మహా అద్భుత ఆశ్చర్యాలను, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఆరోగ్య పరిస్థితులు, గొప్ప లాభాలు పొందుతున్నట్టుగా ఈ వారంలో గొప్ప కార్యం చేయమని ప్రతి చూపిస్తాను. నమ్మకం విశ్వసిస్తూ మా తండ్రి, మా దగ్గర మా ప్రభువునైనా మా వాదనను, మా కన్నీటి ప్రార్థన చూసి మాకు సమాధానం ఇచ్చే రక్షకుడే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఆమేన్.